హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ముగిసిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల భేటీ అండి. మరి ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్స్‌కు తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే అంటూ అప్డేట్ రావడం జరిగింది. మరి ఈ భేటీలో ఏమేమి అంశాలు చర్చించారు? ఏ అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి? అనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాలతో మంత్రుల చర్చలు, ఉద్యోగుల ఆశలు, ప్రభుత్వం స్పందన. ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రుల కమిటీ జరిపిన చర్చలు విజయవంతంగా ముగిశాయి. ఈ సమావేశం అత్యంత సార్వభౌమ వాతావరణంలో సానుకూల దృక్పథంతో జరిగిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు తెలిపారు. ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని మంత్రులు హామీ ఇచ్చారు. అలాగే తదుపరి చర్చలకు అందుబాటులో ఉండాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరారు. ముఖ్యంగా చర్చించిన అంశాలు ఏంటంటే ఈ సమావేశంలో ప్రధానంగా ఆర్థికపరమైన అంశాలు చర్చకు వచ్చాయి. ఉద్యోగులకు వేల కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయని, వాటిని వెంటనే చెల్లించాలని సంఘాలు కోరాయి. ముఖ్యంగా డిఎన్ఎస్ అలవెన్స్, సరెండర్ లీవ్లు, పోలీసులకు సరెండర్ లీవ్ సంబంధించిన బకాయిల చెల్లింపులపై దృష్టి సారించారు. డీఏల డిమాండ్ ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న 4 డీఏలలో కనీసం రెండిటిని ఈ పండుగ సందర్భంగా విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. అలాగే పాత 2018, 2019 సంవత్సరాల డీఏ బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. దీపావళిలోపు డీఏలను విడుదల చేయాలని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌కు తెలియజేశారు. పీఆర్సీ కమిటీ ఏర్పాటు గత 25 నెలలుగా వేతన సవరణ కమిషన్ పీఆర్సీని ఏర్పాటు కాలేదని, వెంటనే పీఆర్సీ కమిటీ చైర్మన్‌ను నియమించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. హెల్త్ కార్డుల సమస్య. హెల్త్ కార్డులు రాష్ట్రంలో సరిగ్గా పనిచేయడం లేదని, ఏ ఆసుపత్రిలోనూ సేవలు లభించడం లేదని, రీయింబర్స్‌మెంట్ బిల్లులు రావటం లేదని సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. దీనిపై ప్రభుత్వం ఒక స్పష్టమైన చర్య తీసుకోవాలని, హెల్త్ కార్డు వ్యవస్థకు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇవ్వాలని, అలాగే ఇన్సూరెన్స్ లయబిలిటీని పరిశీలించి ప్యాకేజీ రేట్లను పెంచాలి అని చెప్పేసి కోరారు. ఉద్యోగులు కడుతున్న డబ్బు నేరుగా ట్రస్ట్‌కే చేరేలాగా చూడాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఇతర ముఖ్య డిమాండ్ల విషయానికొస్తే ప్రభుత్వ రంగ సంస్థలు, అలాగే ఎంటీఎస్ గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60-62 ఏళ్లకు పెంచాలని కోరారు. దీనివల్ల ప్రభుత్వానికి పెద్దగా ఖర్చు ఉండదని, ఉద్యోగులకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. హెల్త్ కార్డుల విషయంలో ఉద్యోగులు కొంత మొత్తాన్ని అంటే ఒక 100, 200 అదనంగా చెల్లించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ నాణ్యమైన సేవలైతే అందించాలని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌కు తెలియజేశారు. ప్రత్యామ్నాయ పరిష్కారాలు. పేరుకుపోయిన బకాయిల విషయంలో ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని ఉద్యోగ సంఘం ప్రతిపాదించింది. ఉద్యోగులకు అసలు ఎంత బాకీ ఉందో ప్రభుత్వం లెక్క తీసి సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్‌లో నమోదు చేసి, ఆ బకాయికి సమానమైనటువంటి ఇంటి స్థలాన్ని హౌసింగ్ పథకంతో ముడిపెట్టి ఇవ్వాలని సూచించింది. 2 సంవత్సరాలలోపు ఉద్యోగులు ఇల్లు కట్టుకుంటే ఆ బ్యాంకు వడ్డీని ప్రభుత్వం సబ్సిడీ చేసే విధానాన్ని రూపొందించాలని తమ ప్రతిపాదనగా ప్రభుత్వం ముందు ఉంచారు. మొత్తంగా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, త్వరలోనే ఒక పరిష్కారం లభిస్తుందని ఉద్యోగ సంఘాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. తదుపరి సమావేశంలో ముఖ్యమంత్రి గారి నిర్ణయాలను తెలియజేసే అవకాశం అయితే ఉంది.